హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ వింగీ. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను గోంగూర మటన్ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా కుక్కర్లోనే చేసేసుకునే విధంగా చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక 2 టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఈలోపు మనం మసాలా కోసం అల్లము అలాగే తెల్లగడ్డ, అందులోకి పట్ట, లవంగాలు, వాటితో పాటు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఈలోపు స్టవ్ పైన టొమాటో ఆనియన్ ఫ్రై అవుతూ ఉంటుంది కదా, మనము ఈ పేస్ట్ రెడీ చేసుకునేలోగా బాగా వేగిపోతుందన్నమాట. ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం పసుపు, అలాగే దాంతోపాటు ఉప్పు, అలాగే కొంచెం కారం. ఉప్పు కారం అనేటివి మనం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. కారం కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి మనకి కొంచెం స్పైసీగా కావాలి అంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అనమాట. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనము మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్టు, దాంతోపాటు కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని బాగా తిప్పేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులోకి ఆ వాటర్ కూడా ఇందులోకి పోసుకొని మనము బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఈ మసాలా అంతా కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలన్నమాట. ఇట్లా బాగా వేగిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్నాం కదా సైడ్లో మటన్, ఆ మటన్ని ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఆ తర్వాత మనము గోంగూర కూడా వేయాలనుకున్నాం కదా, ఆ గోంగూరని ఏం చేయాలంటే ముందుగానే మనం బాగా పుల్లలు లేకుండా తీసుకొని వాష్ చేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక సైడ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ కర్రీలోకి మనము కొంచెం ధనియాల పొడి, అలాగే దాంతోపాటు మటన్ మసాలా పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసేసి బాగా తిప్పేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూరని కూడా మనము ఇందులోకే వేసేసి, నార్మల్గా అయితే సపరేట్గా గోంగూరని బాయిల్ చేసుకోవచ్చు, కానీ నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఒకేసారి కుక్కర్లోకి గోంగూర కూడా వేసేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి స్టవ్ పైన విజిల్ పెట్టేసాను అనమాట. ఇంకా మనము 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇంకా మెత్తగా కావాలి అంటే ఒక 6-7 విజిల్స్ 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. నేనైతే ఒక 4-5 విజిల్స్కే ఆఫ్ చేసేసాను, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే బాగుండదు కాబట్టి. చూసారా, గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి అర్జెంటుగా తొందరగా కావాలి అన్నప్పుడు ఇలా కుక్కర్లో చేసుకుంటే త్వరగా అయిపోతుంది. అంతేకాకుండా మనకి వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కుక్కర్లో పెట్టేసి మనం వేరే పని కూడా చూసుకోవచ్చు అన్నమాట. లేదు మనం ఫ్రీగానే ఉన్నాము అనుకుంటే, లేట్గా అయినా పర్వాలేదు అనుకుంటే మనం గోంగూర సపరేట్గా కూడా బాయిల్ చేసి వేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అదండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.